ఉద్బల్లాపూర్లో మహిళలు రోడ్డెక్కారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ఎస్బీ వాటర్ వర్క్స్ ముందు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. నీటి ఎద్దడిని తీర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో మహిళలు ఈ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. నీటి సరఫరాను బంద్ చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ప్రతి కాలనీ బస్తీల్లోనూ నీటి కష్టాలు కనిపిస్తున్నాయని వాపోయారు. ప్రజలకు మంచి చేయడంలో సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. నీటి ట్యాంకర్ల దందాకు తెరలేపారని మండిపడ్డారు. ప్రజలను గోసపెడుతూ రాష్ట్రంలో కాసుల వేట కొనసాగిస్తున్నారని విమర్శించారు. నీటి సమస్యను పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని వివేకానంద హెచ్చరించారు. ప్రజల నీటి కష్టాన్ని తీర్చకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. శివారులతో పాటు హైదరాబాద్ నగరంలో రోజు రోజు తాగునీటి ఎద్దడి తీవ్రమవుతున్న సందర్భంలో ఈరోజు కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని 2,000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకుని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు ఉన్న రోజులు తాగునీటి సమస్య లేదు. ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటలు దేవుడెరుగు వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి రోజు హైదరాబాద్ నగరంలో దాపురించిందని చెప్పి సందర్భంగా